ఇది తీగ బచ్చలి చూస్తున్నారా ఫ్రెండ్స్? చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ బచ్చలి ఆకులో ఎన్నో విటమిన్, ప్రోటీన్, ఖనిజ లవణాలు, ఇంకా పప్పులతో పోల్చుకుంటే మనకి ఎన్నో విటమిన్లు మనకు అందిస్తుందండి ఈ బచ్చలి ఆకు వచ్చేసి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ బచ్చలి ఆకులో రకాలైతే 5 ఉంటాయి. ఒకటి చెట్టు బచ్చలి, రెండోది తీగ బచ్చలి, చూస్తున్నారు కదండి, ఇదే తీగ బచ్చలి. ఇంకా మూడవది వచ్చేసి అయితే రెడ్ బచ్చలి అండి. ఇంకా నాలుగవది నీలి కలర్లో ఉంటుంది అది. ఇంకోటి ఇంకా చిన్న చెట్టు బచ్చలి ఉంటుందండి. బచ్చలి ఆకులు 5 రకాలు ఉంటాయి. కానీ బచ్చలి ఆకుతోనైతే మనకు ఎన్నో శరీరానికి అందించే ఔషధాలు, విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు ఇలా ఎన్నో మనం పోల్చుకుంటే ఈ బచ్చలాకులోనైతే చాలా అందిస్తూ ఉంటాయండి మనకు శరీరానికి. కానీ వీలైనంత వరకు అయితే ఈ బచ్చలాకుని వాడడం వల్ల మనకు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఉపయోగాలంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి అయితే మనకు కడుపులో నొప్పి వచ్చినా ఇది ఉండే దీనికి బచ్చలాకులో ఉండే పదార్థాలన్నీ మనకు విటమిన్లు ఏ, సి, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. కానీ ఇంకా ఇవి వచ్చేసి అయితే మన శరీరానికి మనకు ఎన్ని ఏమంటారు వీటిని ఉపయోగాలనంటే ఎన్నో ఉపయోగాలు అనేటివి ఉంటాయండి. మనకు చేసే చెడు ఉపయోగాలు అవన్నీ తీసేస్తాయండి. మనకు మంచి ఉపయోగాలను అందిస్తుంది. ఇంకా పైల్స్ అంటారు కదండి, అర్షమూలలు అలాంటివి ఇలా ఉండే జిగుడు అనేది ఉంటుంది కదండి. ఈ ఆకు వచ్చేసి అయితే చూడండి, ఇలా ఇది రబ్బరుగా, స్టిక్కీగా, స్మూత్గా ఇలా ఉంటుందండి. చూస్తున్నారా మెరుస్తూ. ఈ ఆకులో చాలా బాగా ఉంటాయి ఉపయోగాలు వచ్చేసి. కానీ వీలైనంత వరకు మీరు ఈ బచ్చలి ఆకునైతే వాడుకుంటే హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఈ బచ్చలి వచ్చేసి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇది బచ్చలి అండి. బచ్చలాకితో మనకు ఎన్నో ఉపయోగాలు చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఇంకా ఇది బచ్చలాకులో 5 రకాలు ఉంటాయి. తీగ బచ్చలి ఉంటుంది, చెట్టు బచ్చలి ఉంటుంది, మనకు వచ్చేసి రెడ్ బచ్చలి ఉంటుందండి. చూస్తున్నారా ఫ్రెండ్స్. ఇంకా ఈ బచ్చలి వచ్చేసి అయితే మనకు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం అండి. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ కానివ్వండి, ఏ విటమిన్, సి విటమిన్, మనకు చాలా ఇలా అన్ని పోషకాలన్నీ ఇందులో ఉన్నాయండి. దీన్ని పిండి పదార్థాలతో పోల్చుకున్న, పప్పులతో పోల్చుకున్నా కూడా మనకు ఇందులోన చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఇది మీకు వీలైనంత వరకు ఎక్కడ ఇది మొక్క దొరికినా కూడా తెచ్చి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బచ్చలాకులో మనకు చాలా ఉపయోగకరాలు అనేవి ఉన్నాయని చెప్పాను కదండి. ఇంకా ఇలానే చెప్పుకుంటూ పోతే మనకు హెల్త్ పరంగా కలిగే రోగాలను బట్టి కూడా మనకు ఎన్నో మేలులు చేస్తుందండి. ఇంకా మనకు ఫైల్స్ అంటారు కదా, అదే అర్షమూలలు అంటారు కదా ఫ్రెండ్స్, ఇంకా వాటిని కూడా మనకు ఇవి నయం చేస్తుంది. కడుపులో నొప్పి, కడుపు తిరగడము, కడుపులో గడబిడ కావడము, ఇంకా ఇవన్నీ తీసేస్తుందండి బచ్చలాకు వచ్చేసి అయితే. బచ్చలాకులో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంకా వీలైనంత వరకు అయితే మీకు బచ్చలాకు ఇంత దొరికినా కూడా కొమ్మ నాటుకున్నా కూడా మీకు ఇదైతే వచ్చేస్తుందండి. బచ్చలాకు వచ్చేసి చూడండి, ఇది రబ్బరుగా ఇలా స్మూత్గా, సిల్కీగానే ఉంటుంది, మందంగా ఉంటుందండి ఈ ఆకు వచ్చేసి. కానీ చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీంతోనైతే. మీరు వీలైనంత వరకు అయితే దీన్ని ఉపయోగించుకోండి. పప్పులో కానీ, పచ్చళ్ళు కానీ, కర్రీ కానీ, ఇంకా ఏదైనా కూడా మనము ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చండి. చూస్తున్నారు కదండి, చాలా హెల్త్ పరంగానైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. మరి ఇవైతే తప్పక వాడండి, తప్పక ట్రై చేయండి. హెల్త్ పరంగా చాలా మంచిది. ఇంకా ఇది తీగ బచ్చలండి. ఇది వచ్చేసి కంటికి కూడా చాలా మంచిది. ఇన్ని ఉన్నాయి కదా అండి, మనకు ఎక్కడో పోయి ఎన్నో ఔషధాలు ఎత్తుక్కునే బదులు మనకు ఇంట్లోనే మనకు దొరికే వాటితోనే, లేదంటే మీరు
మార్కెట్లో కూడా చాలా వస్తుంది, అక్కడ కూడా తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ బచ్చలాకు వచ్చేసి కూడా చాలా వరకు ఇళ్ళలోనే పెంచుతున్నారు. ఎక్కడైనా మొలుస్తుందండి, మనకి ఈజీగా పెంచుకోవచ్చు బచ్చలాకు వచ్చేసి. చూస్తున్నారా ఫ్రెండ్స్. ఇంకా ఈ బచ్చలాకు అయితే తీగ అండి. నేనైతే ఇలా తాళ్ళకు వేశాను, ఇలా తాళ్ళు కట్టి చూస్తున్నారు కదా, ఇలా తాళ్ళతోని తీగలైతే ఇలా నేను వేసుకుంటూ వేస్తానండి. ఒక్క మొక్క వేసినా కూడా తీగ అంతా పాకుతుంది. చూస్తున్నారా ఫ్రెండ్. చూడండి తీగలు ఎలా వస్తున్నాయో చూడండి. చూస్తున్నారు కదా. ఇంకా ఈ బచ్చలాకుతోని ఎన్నో ఉపయోగాలు అయితే మనకు ఉన్నాయండి. చాలా వరకు మనకు మేలు చేస్తుంది బచ్చలాకు వచ్చేసి. ఏదో ఉపయోగకరంగా దేంట్లోనైనా కూడా ఇంత బచ్చలాకు వేసి మనము కర్రీ పచ్చడి అలా తీసుకుంటే డైలీ మనకు ఎన్నో ఉపయోగాలు అయితే మనకు అందుతాయండి. చూస్తున్నారు కదా, చాలా వరకు మంచిగా ఉంటుందండి బచ్చలాకు వచ్చేసి. ఇంకా నేనైతే ఇప్పుడు ఇదైతే పప్పులోకి వేద్దామని అయితే తెంపుతున్నానండి. బచ్చలాకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనకి హెల్త్ పరంగా. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, బచ్చలాకు అయితే వాడండి, మీరే రిజల్ట్ చూస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. చాలా వరకు అయితే బచ్చలాకు వాడడం వల్ల చాలా హెల్త్ పరంగా బెనిఫిట్స్ చాలా ఉంటాయి. కంటి చూపు కూడా బాగా ఉంటుందండి. మనకు కడుపు నొప్పి, ఈ అరిసెమూలలు ఇవన్నీ అంటారు కదండి, ఇంకా ఇవన్నీ పోతాయండి వీటితోని. మలబద్ధకము సాఫ్గా అయిపోతుందండి. మలబద్ధకం ఉన్నవారు కూడా ఈ ఆకును తీసుకుంటే పప్పు రూపంలో పచ్చడి కానివ్వండి, ఏదైనా కానీ ఇది జిగుడు వలన మనకు ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తీసివేస్తాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. నేనైతే ఇలా బచ్చలాకునైతే ఒక మొక్క తెచ్చి అయితే నేను ఇలా వేశాను, కానీ చాలా వరకు చూడండి మంచిగా వచ్చేసింది. చూస్తున్నారు కదా. నేను పప్పులకైతే తీసుకొని వంట చేయడానికని తెంపుతున్నానండి. పప్పులో వేసి వండుతాను. ఇది జిగుడుగా ఉంటుందండి. జిగుడు వలన మనకు మలబద్ధకము, ఫైల్స్, అదే అరిసెమూలలు ఇవన్నీ తీసివేస్తుంది. హెల్త్ని చాలా కాపాడుతుందండి. ఈ బచ్చలాకు వచ్చేసి ఉపయోగాలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్. చెట్టు బచ్చలి అంటే ఇలా ఉంటుంది. తీగ బచ్చలి అంటే ఇందాక చూపించాను కదా, అల్లుకపోతుంది. ఇది చెట్టు బచ్చలి అండి. చూడండి ఎలా ఉందో. చెట్టు బచ్చలి అండి ఇవి. చెట్లు చూసారా, చాలా బాగుంటుందండి. ఈ ఆకు వచ్చేసి మందంగా రబ్బర్ లాగా ఉంటుంది. దీని ఉపయోగాలు మనకు చాలా ఉంటాయండి. హెల్త్ పరంగా చాలా మంచిది. దీన్నైతే ఎంత వాడితే అంత మంచిదండి. మనం ఏదో ఒక రూపకంగా తినవచ్చు. చెట్టు బచ్చలి చూపించాను కదండి, బచ్చలిలో 5 రకాలని చెప్పాను కదా ఇందాకే. ఇది తీగ బచ్చలి అండి. తీగ నాటు ఇట్లా ఒక తాడు కడితే తీగ బారుకుంటూ పోతూ ఉంటుంది. చూస్తున్నారా, ఇది తీగ బచ్చలి అండి. ఇందాక తెంపింది చెట్టు బచ్చలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, తీగ బచ్చలి ఎలా ఉందో మనకి. చాలా వరకు అయితే బాగుంటుంది. మీరు ఇట్లా వాడేసేయండి. చూడండి తీగ బచ్చలి ఎలా ఉందో, అల్లుకపోతుందండి, ఏం లేదు. ఇది ఆకు వచ్చేసి రబ్బర్ మోడల్లా ఉంటుంది, కానీ విటమిన్, ప్రోటీన్ అన్నీ, ఖనిజ లవణాలు, ఇనుము లవణాలు అన్నీ ఉంటాయండి. కంటికి కావచ్చు, ఒంటికి కావచ్చు, చాలా మంచిది. హెల్త్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఇది బచ్చలి ఆకు వచ్చేసి అయితే చూస్తున్నారా ఎలా ఉందో. బచ్చలి తీగ బచ్చలి అండి, వాడండి, చాలా బాగుంటుంది. హెల్త్ ఫుడ్ ఇది. చాలామంది వాడుతూనే ఉంటారు. మార్కెట్లో మనకు మంచిగా దొరుకుతుంది. బాల్కనీలో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా పెంచుకోవచ్చండి. చెట్టు వచ్చేసి తీగ అయినా కూడా బారుతుంది, చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఈ తీగ ఇలా ఎలా అల్లుకపోతుందో. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే పప్పులోకి అయితే
తెంపుతున్నానండి. చూస్తున్నారా బచ్చలి ఇంత ఆకైతే తీసేసాను. పప్పులోకి అండి, ఇది పప్పులోకి వేయడానికి తీసేసాను. ఇంకా పచ్చడి కూడా చాలా బాగుంటుంది. మనకు బచ్చలి ఆకుతోని ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, శరీరానికి ఎంతో ఉపయోగపడే బచ్చలి ఆకు పప్పులో వేసుకున్నా కూడా మనకు టేస్ట్ బాగుంటుంది, పచ్చడి చేసినా బాగుంటుంది. ఇంకా టమాటా వేసి ఇంకా ఈ ఆకు వేసినా కూడా చాలా బాగుంటుందండి బచ్చలితోని. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, బచ్చలి ఆకుతోని ఎన్నో ఉపయోగాలు అయితే మనకు ఉన్నాయి, మర్చిపోవద్దు. హెల్త్ ఫుడ్ అండి ఇది వచ్చేసి. మార్కెట్లో కూడా చాలా దొరుకుతాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇంకా నేనైతే పప్పులోకి అయితే వేస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి అయితే చాలా ఆరోగ్యానికి బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బచ్చలి కూర ఉపయోగాలు